హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ విఘ్నేశ్వరుడు బాలగణపతి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని పగలంతా సృష్టి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నులను వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకుంది. ఇటువంటి ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయం అనేది రాత్రికాలం. తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగస్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. ఆయన పద్మాసనం వేసి కూర్చుని 4 ముఖాలతో 4 దిక్కులు కలయి చూశాడు. కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో అల్లకల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు గొల్పే తెల్లని కాంతిరేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటన వేలును చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మేనని బ్రహ్మకు విదితమే. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెడుతూ ఉన్నట్టుగా కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దెబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుంచి సువిశాలమైన భూభాగాలు, సముద్ర భాగాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తరువాత వృక్షాలను, సస్యాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని, మొదట సముద్రంలోని చేపలను, భూమి మీద జంతుజాలాన్ని, క్రిమి కీటకాదుల్ని, పక్షుల్ని సృజించాడు. తరువాత మనుషుల్ని సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉంది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపోతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్ధాంగి నివ్వెరపాటు అర్థంగాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు. పర్వతాలు బోర్ల పడుతూ, శిఖరాలు భూమిలోకి పాతుకుని వెడల్పుగా, పర్వతపాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నాయి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నాయి. కొన్ని నిటారుగా పయనిస్తున్నాయి, కొన్ని పక్షుల్లాగా ఎగురుతున్నాయి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలువి, 3 కాళ్ళవి, కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి, తోకలకు ఈకలున్నవి, తలలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుతున్నాయి. ఈ వక్రతలన్నీ గమనించిన బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలా ఉందోనని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి 2 తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది. పురుషులు చిన్నగా ఉన్నారు, స్త్రీలు పెద్దగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్నవాళ్ళు, 4, 3 ఒంటికాళ్ళు వాళ్ళు, పొట్టకే పెద్ద నోళ్లున్న కబందులు ఆక్రందనలు చేస్తూ కనిపించారు. జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి, మోగగా చూస్తున్నాయి, బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి, కథం దొక్కుతున్నాయి. ఒక జానెడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవా,
ఇలాంటి స్త్రీతో నేను ఎలా జీవించేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 4 తలలంటూ ఉన్నా అసలు తలంటూ లేని పోయి బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావు అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముడుతున్నాయి. బ్రహ్మ 4 తలలు గిర్రులను తిరిగాయి. 8 కళ్ళు బయర్లు కమ్మాయి. తెల్లపోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు. అతని 4 తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకుంది. ఎందుకు ఇలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశ దిశలా మార్మరోగింది. అయోమయంగా వేరే చూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తలుంది. 4 చేతులలో పాశము, అంకుశము, కలశము, పరుశువు ధరించున్నాడు. పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతోంది. అప్పుడు సరస్వతి వీణతో ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతటవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ మాయామాళవ గౌళ రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నాయి. గజాననుడే సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించున్నది. బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమూర్తివైన నీవెవడివి? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించని అడిగాడు. నాయన బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలతో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని. పంచభూతములనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైనా నేను గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాలను నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన తాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. అప్పుడు బ్రహ్మ, దేవా విఘ్నేశ్వర, నా సృజన శక్తికి ఎందుకలా ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకర్లు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పగలరా అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించటం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే. ఆ జ్ఞానస్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధి గల ప్రతి జీవే కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన నరకాసురుడు నీ 4 వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాడిని సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రి సాయినే ఉన్న నా దగ్గర దాచాడు. ఇవిగో వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకుని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించుతూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టిని ఉపసంహరించుకునేలాగా చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వలన అంతవరకు జరిగిన వంకర టింకర్ల సృష్టి అంతా క్షణంలో మాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో,
బ్రహ్మదేవుడా, వక్రతను తుండతుండములుగా మొక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండు అనే పేరుకు సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూ ఉంటాను. వక్రతుండుని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన నీ పని కూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకర టింకర్లు పోకుండా జగత్తు నీవు మలచిన కళానిలయంగా భాసిస్తుంది. నీకు మళ్ళీ జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుంచి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు. సరస్వతీదేవి బ్రహ్మకేసి చూసి చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాళ్లతో మంగళస్వరాలని మహాకాశం పులకరించేలాగా వీణపై వినిపించింది. బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులు, అమృత జలాలతో నదులు, సుందరవనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము, శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలో ప్రాణకోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. ఊడలు చిమ్మే వటవృక్షంలాగా జగత్తు వర్ధిల్లింది. విఘ్నేశ్వరుడు బాలగణపతి సమాప్తం. విఘ్నేశ్వరుడు చిత్రగణపతి రెండవ భాగం. దేవతలు రాక్షసులు కలిసికట్టుగా క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహిని రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతల పాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవటానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి చావులేని వరం కోరాడు. పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది, మరేదైనా వరం కోరుకో, ఇస్తానన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరే విధంగానూ తనకు చావు లేని విధంగా వరాన్ని బ్రహ్మ నుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. శివుడు ఉన్మత్తుడిలాగా తిరిగి తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు. తారకాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకుని విజృంభించాడు. ముల్లోకాలను ఆక్రమించుకుని కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మ దేవతలతో ఇలా చెప్పాడు: శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి. అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి నేను. ఇంకెవరి వల్ల తారకాసురుడికి ఎటువంటి హాని జరగదు, మరో విధంగా అతడికి చావు లేదు అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంట పెట్టుకుని తరుణోపాయం కోసం విష్ణువు దగ్గరికి దారితీశాడు. సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతోంది. శివుడికి పార్వతికి పెళ్లి జరిగేలా చూడండి అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుడిని హిమవంతుడి దగ్గరకు పంపారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీ సమేతంగా తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తుండటానికి అనుమతించవలసిందని కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయటానికి పురమాయించాడు. చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. శివుడి కథలను, గుణగణాలను, మహిమలను పదే పదే వినటానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతీదేవి. పెండ్లాడితే శివుణ్ణే పెండ్లాడాలని ఉవ్విళ్ళూరేది. శివుడికి పరిచర్యలు చేయటం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహద్భాగ్యంగా తోచింది. తెల్లవారుతూ ఉండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలి పింఛపు కట్టతో తుడిచి హిమానీ జలాల్లో మంచి గంధం కలిపి కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు తీర్చేది.
బంగారు తీగలతో అల్లి రత్నాల కెంపులు పొదిగిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫలపుష్పాలను, మారేడు పత్తుల్ని, తెల్ల కలువల్ని తీసుకెళ్లి పక్కనుంచేది. బంగారు కమండలాల నిండా హిమశిఖరాల నుంచి జారే స్ఫటిక జలాలను నింపి జపమాలతో కలిపి అమర్చిపెట్టేది. శివుణ్ణి ఆకర్షించటానికి ఎన్నో విధాలుగా అలంకరించుకుని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, శివరంజని మొదలైన రాగాల్ని ఆలపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదే పదే ప్రయత్నిస్తూ ఉండేది. తపోదీక్షలో నిమగ్నుడైన శివుడు ఒక్కసారైనా తనను పరికించగలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటునైనా తన వంక చూడడేమోనని నిరాశ, నిస్పృహలతో ఊగిసలాడేది. శివుడి మనసు చలించటానికి మన్మధుడి అవసరం తప్పనిసరని గుర్తించిన దేవేంద్రుడు మన్మధుడిని పిలిపించాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అతడిని అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తూ ఉండగా మన్మధుడు చెరుకు వింటిని, పూల బాణాలను ధరించి రతీదేవితో చిలుక రథాన్నెక్కి ఈశ్వరుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాల నడుమనున్న లోయలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆ లోయ అంతా వసంత ఋతువు వెల్లివిరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల ఝంకారంతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరం అంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి శివుడు కళ్ళు తెరిచాడు. అకాల వసంతాగమనానికి ఆశ్చర్యపోతూ తపోభంగమైనందుకు నొచ్చుకుంటూ ఉండగా అతని చేతి నుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాల తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల ఉమ్మెత్త పూలపొద చాటు నుంచి నీలోత్పల బాణాన్ని శివుడికి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు త్రుళ్ళిపడి తేరిపార చూశాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది శివునికి. తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని చూశాడు. మరుక్షణంలో శివుడి ఫాలనేత్రం నుంచి వెలువడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిగ్గున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదకి వెళ్ళిపోయాడు. మన్మధుడి వెన్నంటే ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్ప మీద కూలిపోయి భోరుమన్నది. బ్రహ్మాది దేవతలొచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బ్రతికి వస్తాడని నచ్చచెప్పి ఓదార్చి సహగమనం మాన్పించారు. రతీదేవి మన్మధుడి బూడిద కుప్పని కనిపెట్టుకుని అలా దివారాత్రాలు గడపసాగింది. పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యం మీద మమకారం పోయింది. శివుడిని రంజింపచేయలేని తన తనువు నిరర్ధకంగా తలచి శివరంజనిగా తపస్సు చేయటానికి పూనుకున్నది. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృషింపచేసుకుని తపస్సు మొదలుపెట్టింది. జయ, విజయ అనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనక, హిమవంతులకు తెలియజేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత పార్వతి పర్ణాలను కూడా తినటం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ అపర్ణ అనే పేరు పొందింది. శివుడు మన్మధుడిని భస్మం చేశాడే కానీ మన్మధుడి బాణప్రభావం ఊరికే పోలేదు. పార్వతి తపస్సు కూడా సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరికి వెళ్ళి పార్వతి మనసును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్తర్షులను హిమవంతుడి దగ్గరికి పెళ్లి పెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్లి కుమారుడై హిమవంతుడింటికి తరలివెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్లి పందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద మొత్తైదు అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్లి అలంకరణలో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు.
అప్పుడు అందరూ శివుడిని సుందరేశ్వరుడు అని అన్నారు. సర్వాలంకత శోభితమై విద్యుల్లతలాగా మెరిసిపోతున్న పార్వతిని పెళ్లి కూతుర్లాగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, నీవు సుందరేశ్వరుడివి అయితే నా చెల్లెలు పార్వతీదేవి మీనాక్షి అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడి చేతిలో పెట్టి ఇద్దరిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాడు. శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాలయాల లోయలో శివుడు పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం ప్రత్యేకంగా దివ్యమైన అంతఃపురం మందిరాన్ని నిర్మించాడు. మంగళతూర్యనాదాలు మిన్నంటుతూ ఉండగా చేతులు కలుపుకుని శివపార్వతులిద్దరూ అందరి మధ్యన నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మ రాసున్నది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకుని రతీదేవి కన్నీళ్లతో మోకరిల్లి దోసులు బట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలా ఉన్నది. శివపార్వతులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలపై చేతులుంచి దీర్ఘసుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడో కంటినే తెరిచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుడు నిజరూపంతో లేచి అందరికీ కనిపించి చెరుకు వింటినారిని చుమ్మనిపించి అదృశ్యమైపోయాడు. అప్పుడు శివుడు రతీదేవితో, అమ్మా, నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగే సదా కనపడుతూనే ఉంటాడు. నీ రెండు కళ్ళకి తప్ప మరే మూడో కంటికి కనిపించడు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టంపైనే ఉంటుంది. అలాంటి వరాన్ని అతనికి ఇస్తున్నానని చెప్పాడు. పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. అరుంధతి నూతన దంపతులకు దిష్టి తీసింది. కర్పూర హారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివులకెదురుగా నిలబెట్టి, ఇది ఒక గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో ఇద్దరూ చిత్రింపబడ్డారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మా బోటివారి ఎవ్వరికీ చెప్పసఖ్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరేనన్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి అని తెరను తొలగించాడు. అది ఒక నిలువుటద్దము. అద్దంలో శివపార్వతులు తమ ప్రతిబింబాలను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. ముసిముసి నవ్వులు సమాధానాలు కావు, చెప్పి తీరాలన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ, దగదగ శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కెరగల చిత్రాంగి సౌందర్యమే గొప్పది అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కేళ్లతో, ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది అని వీణ మీటినట్టు పలికింది. అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లి వెళ్లిన తరువాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. వారికెదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉంది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళెత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకుని ఉన్నవి. తోరణం కట్టినట్లున్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మం వికసిస్తూ ఉంది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్న చోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరుస్తున్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడి ముఖమే ఏనుగు ముఖమే అయినప్పటికీ ఆ ముఖంలో దివ్యత్వం నిండుంది. ప్రసన్నత వెల్లివిరుస్తోంది. అతని చూపులు శాంతంగానూ మేధస్సును శక్తిని చాటుతున్నాయి. అతని దూరపు బొజ్జ నిండుగా తళతళలాడుతోంది. అభయహస్తంతో అందంగా నిల్చుని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగా కనిపించాడు. విఘ్నేశ్వరుని చూస్తూ ఉంటే శివపార్వతులకు ఎన్నడూ ఎరగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతున్నట్లు అనిపించింది. ఆ ఆనంద పారవస్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుడిని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకి సొంపుగా వంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకుంటూ ఊపుతో ముద్దు ముద్దు మాటలతో, నేను విఘ్నేశ్వరుడిని, విఘ్నాలను అరికట్టే వినాయకుడిని, పంచభూత గణాలకు అధిపతిని, గణపతిని, చిత్ర విచిత్రమైన రూపం గల చిత్రగణపతిని. మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివ తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుడిని అంతమొందిస్తాడు.
కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను, పుత్ర గణపతిని అవతరించబోతున్నానని చెప్తూ ఉంటే పార్వతి అతడిని అందుకుని ఎత్తుకోవాలని చేతులు సాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానమయ్యాడు. శివ పార్వతులు ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. కథ సమాప్తం.